నేను అందరి విషయమై స్వతంత్రుడినై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునుగా చేసుకుంటుని, యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటుని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. 1 కొరింథీ 9:19-20 ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 18 మండే. గుడ్ మార్నింగ్. పరలోక నేస్తున్న సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. దేశ విదేశాల మన పిల్లలందరిపై దేవుని దీవెన వర్షం కుమ్మరించబడునుగాక. ఆమేన్. ఆమేన్. ఫ్రెండ్స్, నిన్నటి దినమందు మన 12th యానివర్సరీ ప్రోగ్రాం ఘనంగా జరగడం దేవుడు మహాకృపనిచ్చారు. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు భారం కలిగిన వాడు, దేవుని రాజ్యం పట్ల, దేవుని పట్ల ప్రేమ కలిగిన వాడు, ఎవడేం చేస్తే నాకెందుకులే అనే మైండ్ ఉన్నవాడు కాదు. దేవుని రాజ్యం ఇది నాది, నా కుటుంబం అనుకున్నాడు. దేవుడు నన్ను బట్టి సంతోషించాలి, ఆనందించాలి అనుకున్నాడు. ఆయన ప్రేమను బట్టి నశించిపోయే ప్రజలను ప్రేమించాడు. కాబట్టి నేను అందరి విషయమే స్వతంత్రుడినై ఉన్నను, అందరినీ సంపాదించుకోవడానికి అందరి వాడినైనా అన్నాడు. ఎస్, అపోస్తలుడైన పౌలు ఎంత ఫ్లెక్సిబుల్ మైండ్, ఎంత బ్రాడ్ మైండ్ చూడండి. చాలామంది నారో మైండ్ కలిగి ఉంటారు, కానీ పౌలు అలా లేడు. అందుకని వేలాది మంది ఆత్మలను, అనేక మంది శిష్యులను తయారు చేయగలిగాడు. అతని మాటలు అనేకులు ప్రభావితం చేసినాయి, అనేకులు ఇన్స్పైర్ అయ్యారు, అనేకులు బలవంతులై దేవుని రాజ్యాన్ని కట్టడానికి అడుగులు ముందుకు వేశారు. ఫ్రెండ్స్, నీ మాటల వల్ల అనేకులలో ఇన్స్పిరేషన్, చైతన్యం వస్తుందా? అనేకులు దీవెనకరంగా మారుతున్నావా? అందరినీ సంపాదించుకోవాలి అనేటువంటి ఆ ప్రేమను కలిగి ఉంటున్నావా? మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావా? కొన్ని చోట్ల సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నావు, కొన్ని చోట్ల సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నావు. ఎస్, కనుక అందరినీ సంపాదించుకోవడానికి అందరి వాడిలా మారాడు. నువ్వెందుకు అలా మారకూడదు? దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఇలాగే ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ఇంట బయట తోటి వారితో ఎవరు శుభా చెప్పాల్సి వస్తుందో, నన్ను చూసి వాళ్ళు దేవుణ్ణి దూషించకూడదు, దేవుని రాజ్యం దూరం కాకూడదు, వాళ్ళు దేవుని మహింపరచాలి. నన్ను బట్టి అనేకులు దేవుని నామంలో కొనసాగింపబడాలి, అనేకులు ఇన్స్పిరేషన్ ఉజ్జీంపబడాలి అనేదే పౌలు యొక్క గోల్. అలాంటి గోల్ నువ్వు నేను ఎందుకు పెట్టుకోకూడదు? అడుగులు ముందుకు వేద్దాం. ఉన్నదొకే ఒక జన్మ, మరొక జన్మ అంటూ లేదు. ఈ జీవితంలో అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఎవరికి ట్రబుల్ మేకర్ పర్సన్గా ఉండదు. కొందరు మాటలు, కొందరు చర్యలు అనేకులు కృంగదీసేస్తాయి, అనేకులు బలహీనంగా తయారు చేస్తాయి, నెగిటివ్గా మాట్లాడతారు, స్వార్థపరులుగా వాడేసుకుంటూ ఉంటారు. అంతే తప్ప నా వల్ల నా దేవునికి, నా వల్ల నా సంఘానికి, నా వల్ల నా దేశానికి, నా కుటుంబీకులకి ఏం మేలు జరిగిందని ఆలోచించరు. ఇతటి వారు నాకేం చేశారు అని ఆలోచిస్తారు. అలాంటి పక్కన పెడదాం, అనేకులు స్ఫూర్తిదాయకంగా ఉందాం. ప్రార్థన ఆశ్చర్యకర ప్రతి ఒక్కరిని దర్శించండి. యువతి కాల సమయం ముందు పౌలు గారు రచించిన మాటల ద్వారా మేము అందరినీ సంపాదించిన అందరి వారంగా మారడానికి కృప చూపించండి. ఇప్పుడైతే దేవా మిమ్మల్ని ప్రేమిస్తాము, మీ సంఘాన్ని ప్రేమిస్తాం. ఎప్పుడు మీ సంఘాన్ని ప్రేమిస్తాము, అందరినీ ప్రేమిస్తాం, అందరిని రక్షణ నడిపించాలనే భావాన్ని కలిగి ఉంటాం. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమందికి నీ ప్రేమ చూపించాల్సింది మేము చూపించలేకపోతున్నాం. మా క్రియలు నాయనా మీకు దూరంగా ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని మార్చి మా వాళ్ళు అనేకులు ఇన్స్పైర్ అవ్వాలి, అనేకులు స్పిరిచువల్ స్ట్రెంథన్ అవ్వాలి, అనేకుల్ని రాజ్యం వైపు దూసుకుపోవాలి. అలాంటి మాటలు, అలాంటి జ్ఞానం, అలాంటి వివేచన, అలాంటి ప్రవర్తన మాకు దయచేయండి. ఎవరు బలహీన వారు స్వస్థపరచండి. ఏస్తున్నాము ప్రతి వ్యాధిని గద్దిస్తున్నా అయ్యా. ఈ ఉదయకాలం డయాబెటిక్ ప్రాబ్లం, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, అలాగే రకరకాల నొప్పులతో, గడ్డలతో బాధపడుతున్న స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. జాబ్స్ లేని జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ ఐక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, దీవెన ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. బిజినెస్ దీవించి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. దీవ్యాకనైనా అవకాశం ఇస్తున్నావు, నీకు స్తుతులు. అన్ని విషయాలు కృప దయచేయండి. ఇంటర్న్షిప్లో నైనా క్వాలిఫై అవుతుంది, మెరాకల్ చేస్తున్నావు, కృపనివ్వండి. అందరి పట్ల దీవెనివ్వండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీశీలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి, విడిపోయిన జంటలు కలవాలి. అన్ని విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీలో దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం ఇచ్చి నడిపించుకొని మా అందరిపై దీవెన వర్షాన్ని కుమ్మరించమని, అనేకులకు మేము ఇన్స్పిరేషన్గా ఉండే, మాదిరిగా ఉండే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన మాటలు, నీ మాటలు, నీ జీవితం అనేకులకి రోల్ మోడల్గా, ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఉంటావు కదా? దేవుని ఆత్మ కొమ్మరింపు నీపై బలంగా ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ రోజంతా దేవుడు గొప్ప విజయాలు ఇచ్చునుగాక. ఆమేన్.